మానవులను కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం. గణపతికి అత్యంత ప్రీతికరమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను 2 రకాలుగా ఆచరిస్తారు. అయితే దీనిలో మొదటిది వరద చతుర్థి. ఇక రెండవది సంకష్టహర చతుర్థి. సంకష్టహర చతుర్థి అంటారు. దీన్నే సంకటహర చతుర్థి అని కూడా అంటారు. అయితే అమావాస్య తరువాత వచ్చేటటువంటి చతుర్థి రోజున చేసేటటువంటి వ్రతాన్ని వరద చతుర్థి అని, ఇక పౌర్ణమి తర్వాత వచ్చేటటువంటి చతుర్థి రోజున చేసే వ్రతాన్ని సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అని అంటారు. ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తారు. ఇక సంకటములను తొలగించే సంకటహర చతుర్థి వ్రతాన్ని మాత్రం ఆలంబనగా ఆచరిస్తూ ఉంటారు. 2024 సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో సంకటహర చతుర్థి ఏ తేదీన వచ్చింది, అదేవిధంగా చతుర్థి తిథి ప్రారంభ ముగింపు సమయాలు ఎప్పుడో మనం తెలుసుకుందాం. మొదటగా చతుర్థి తిథి ప్రారంభ సమయం 20వ తేదీ సెప్టెంబర్ 2024 శుక్రవారం రాత్రి 9 గంటల 15 నిమిషాలకు మొదలై చతుర్థి తిథి ముగింపు సమయం 21వ తేదీ సెప్టెంబర్ 2024 శనివారం సాయంత్రం 6 గంటల 13 నిమిషాలతో చతుర్థి తిథి అనేది ముగుస్తుంది. అయితే ఈ సెప్టెంబర్ 2024లో సంకటహర చతుర్థిని మనము 21వ తేదీ సెప్టెంబర్ 2024 శనివారం రోజున జరుపుకోవడం అయితే జరుగుతుంది. ఈ సంకటహర చతుర్థిని విఘ్నరాజ సంకష్టి చతుర్థి అని అంటారు. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.